మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సామర్థ్యమును కలుగచేయు దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీకేమియూ తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను పోషించే మన దేవుడు ఆహారము వలన కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనలను బ్రతికిస్తారు. మన దేవుడు తానే దహించు అగ్ని అయి మన ముందర దాటిపోతూ మన శత్రువులను నశింపచేసి వాని కూలద్రోసి మనకు ఏమీయూ తక్కువ కాకుండా చేస్తారు యుద్ధశూరుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇంతవరకు మనల్ని కాపాడి ఇక ముందు కూడా మనకు తోడై ఉండి మనకు ఏదియూ తక్కువ కాకుండా చేస్తానని వాగ్దానము చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో వారికి తోడై ఉండి పగలు ఎండ దెబ్బ గాని రాత్రి వెన్నెల దెబ్బ గాని తగులకుండా ఏ రోగమును వారికి అంటకుండా కాపాడారు. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఈ దేవుడైన యేసయ్యను కలిగి ఉన్న మనం ధన్యులం. ఈ లోకంలో రకరకాల కోర్కెలు మనము కలిగి ఉంటాం. అలాగే వాటిని సంపూర్తి చేసుకుని సంతృప్తి చెందడానికి చాలా కష్టపడతాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము ప్రకారం, లోకమును దాని ఆశలు గతించిపోతాయి, కానీ శాశ్వతమైనది మాత్రం దేవుని తోడు ఒక్కటే. దేవుని ప్రేమ, దేవుని సహవాసంలో మనము జీవించగలిగితే మరణానంతరం పరలోకంలోనికి మనము చేరుకుంటాం. ఈ ఆశ తీరాలి అంటే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఇమ్మానుయేలు అనే యేసయ్య మన జీవిత కాలము తోడుగా ఉంటే ఇహమందు పరమందు మనకు ఏదీ తక్కువ కాదు. యేసయ్య తోడుగా ఉండి ఏమీ తక్కువ కాకుండా నడిపించాలి అంటే మన బ్రతుకులో ఆయన అవసరతను గుర్తించి ఆయన చిత్తమును గుర్తెరిగి యేసయ్య ఒక్కరే మనము పుట్టినది మొదలు మన ఆఖరి శ్వాస వరకు ఆధారం అని గ్రహించి యేసయ్య జ్ఞానము కొరకు, ఆయన సన్నిధి కొరకు ఆయనను అర్థించి యేసయ్య సహవాసములో వచ్చే సువాసన కొరకు మనము అనునిత్యము ప్రార్థించి ఆరాధించాలి. అప్పుడు ఆయన మనకు తోడై ఏమీయూ తక్కువ కాకుండా మనలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తారు. నా సహోదరి సహోదరులారా, మనము దేవుని విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల ఆయన మనలను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి గర్భఫల విషయంలోనే గాని, భూమి ఫలమైన మన సస్య విషయంలోనే గాని, నూనెను, పశువుల మందలను, మేకల మందల విషయంలోనే ఏమీయూ తక్కువ కాకుండా చేసి సమస్త జనముల కంటే ఎక్కువగా మనలను ఆశీర్వదిస్తారు. ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నారు కనుక మన బ్రతుకులో ఏదియూ తక్కువ కాదు. దేవుని కృపను బట్టి దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.